మళ్ళీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అయితే వాళ్ళతో అయితే మీరైతే మాట్లాడుతూ అయితే అలాగే వీడియో అయితే తీద్దాం అనుకుంటే వాళ్ళకైతే తెలిసిపోతుందేమో అని అయితే మీకైతే భయంగా అయితే ఉందా? అయితే మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. కోసం నేనైతే ఒక మంచి యాప్ని అయితే తీసుకొచ్చేసాను. యాప్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. జస్ట్ మీరైతే స్టార్ట్ మీద చేస్తే చాలు. తర్వాత మీరు మీ ఫోన్లో ఏం చేస్తున్నా సరే వాట్సాప్ అయినా లేదంటే ఫేస్బుక్ రీల్స్ చూస్తున్నా అక్కడ ఆటోమేటిక్గా అయితే మీ యొక్క ఫోన్ అయితే వీడియో అయితే తీస్తూ అయితే ఉంటుంది. దీనివల్ల అయితే మీరైతే వీడియో తీస్తున్నట్టు కూడా అయితే వాళ్ళకైతే తెలియదు. అలాగే మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ మీరైతే స్టాప్ చేయాలంటే మళ్ళీ అయితే మీరైతే యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీద క్లిక్ చేస్తే చాలు. తర్వాత ఎక్కడైతే గ్యాలరీ అయితే ఉంటుంది, ఎక్కడైతే మీకైతే ఆ వీడియో అయితే ఎక్కడైతే స్టోర్ అవుతుంది, అలాగే మీ యొక్క గ్యాలరీలో కూడా అయితే ఆ వీడియో అయితే స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ సెంటర్లో చూసుకుంటే అయితే సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడైతే 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆప్షన్ అయితే కెమెరా టైప్ అనమాట. మీకు బ్యాక్ కెమెరా కావాలో ఫ్రంట్ కెమెరా కావాలో మీరైతే ఇక్కడైతే చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడైతే వీడియో క్వాలిటీ అనమాట, మీకు ఏ క్వాలిటీలో కావాలో అదైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రివ్యూ మోడ్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఆన్ చేసినట్టయితే ఇక్కడైతే మీరైతే క్లిక్ చేసి అయితే ఇక్కడ సెంటర్లో చూసుకున్నట్టయితే వీడియో అయితే రికార్డ్ అవుతున్నట్టయితే మనం అయితే ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఇక్కడైతే మీకు అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట ఏం రికార్డ్ చేస్తున్నామని. అలాగే లాస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఫ్లాష్ లైట్ అనమాట. దీన్ని అయితే ఆన్ చేసుకున్నట్టయితే ఇక్కడైతే మనం స్టార్ట్ మేక్ అయితే కెమెరా పార్ట్తో అయితే లైట్ కూడా అయితే ఆన్ అవుతుంది అనమాట. అయితే మీరైతే ఈ 2 ఆప్షన్స్ కూడా అయితే ఆఫ్ చేసుకుంటే మంచిదనమాట, నేనైతే చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించింది అయితే కింద కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా అయితే ఈ వీడియో అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే ఇలాంటి టిప్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.